Hi my dear viewers, welcome back to our channel SA Fun Classes by Nadim sir. సో మనం ప్రీవియస్ 2 days కానీ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను చేయట్లేదు. ఓకే రైట్, ఇప్పుడు మనం క్లాక్ అనే టాపిక్ని చూసుకుందాం. క్లాక్ టాపిక్లో ఇప్పుడు మనం ఒక విషయం ఉంది, మిర్రర్ ఇమేజ్ అనేది. అంటే క్లాక్ని అనేది మిర్రర్లో చూస్తే దానివల్ల మనకు ఎంత టైం అనేది పర్ఫెక్ట్గా మనం ఒకవేళ మిర్రర్లో చూసినాం అనుకోండి, పర్ఫెక్ట్ టైమింగ్ తెలవడానికి ఒక ఫార్ములా ఉంటుంది, చూద్దాం. 2 ప్రాబ్లమ్స్ ఒక లాస్ట్ టాపిక్ చెప్పేస్తే మనకు క్లాక్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా రైట్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో మనం నేర్చుకునేది ఏంటంటే క్లాక్స్. ఓకేనా, గడియారాలు. రైట్, ఒక క్వశ్చన్ ఏంటంటే దీన్ని చూడండి. సమయం అనేది 3:25 అవుతుంది. 2 ముళ్ళు చేసే కోణం ఎంత? ఇది నేను గుర్తుంచుకోండి, మనం స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయి, ఆర్ఎస్ అగర్వాల్ లాంటివి. అసలు బుక్స్ నుంచి మనం క్వశ్చన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ తీసుకొని మనం చేస్తున్నాం. సో చూద్దాం అది ప్రాబ్లం ఏంటి. 3:25 2 ముళ్ళు చేసే కోణం ఎంత? ముళ్ళు చేసే కోణం ఎంత? కోణం ఎంత? మనం ప్రీవియస్గా మనం చూసినట్టు క్వశ్చన్కి ఆన్సరే చూడండి. ఇక్కడ ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే మనకి 3 hours 25 minutes అన్నాడు. 3 hours 25 minutes అంటే ఫస్ట్ మనం అవర్ హ్యాండ్ చేసే కోణం ఎంత, అంటే గంటల ముళ్ళు చేసే కోణం ఎంత? గంటల ముళ్ళు చేసే కోణం ఎంత? ఓకే, కోణం ఎంత అది చూద్దాం. చేసే కోణం చూసుకుంటే ఇప్పుడు చూడండి, అవర్ హ్యాండ్ రావాలంటే 3 + 25/60 60 గుణించాలని చెప్పాను. నిమిషాలని గంటల్లోకి మార్చాలంటే 60 భాగించాలి అని చెప్పాను. రైటేనా? చూడండి, 3 + 25/60. ఓకేనా? అప్పుడు మనం చేసుకుంటే 6 ముళ్ళ 18 అంటే 180 + 25 మనకు 205. ఓకేనా? 205 గంటలు అవుతాయి అన్నమాట మనకంటే. దీన్ని మనం గంటలలోకి మార్చుతున్నాం, 25 నిమిషాలు గంటలకు మార్చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి 12 గంటలు 12 అవర్స్కి 360 డిగ్రీ కోణం తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు అనేది ప్రతి 12 గంటలు పూర్తి 360 డిగ్రీలు పూర్తి చేయాలంటే 12 గంటలు తిరగాలి. సో అదేవిధంగా 205 గంటలు చేసే కోణం ఎంత తెలియదు కాబట్టి ఎక్స్ రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు అడ్డగుణకారం చేయగా చూడండి, అడ్డగుణకారం చేస్తే 12 × x 12x. ఓకే, 12x. నెక్స్ట్ ఇక్కడ 205 × 360. ఓకే, సారీ 60 ఇక్కడ ఉండాలి క్యారీ అని, ఎందుకంటే కంపల్సరీ. రైట్, ఓకే. 205/60 205/60 × 360 × 205/60. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి క్యాన్సిలేషన్ చూసుకుంటే 60 1s 60 6s 6 1s 6 2s. ఇప్పుడు చూసుకుంటే 2x = 205 అయితే x = 205/2. ఓకేనా? ఇప్పుడు 205ని మనం 2 తోటి డివైడ్ చేస్తే ఎంత చూద్దాం. ఓకేనా? 10s 20 వస్తుంది, 5 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 4s. ఓకేనా? 2s 2 2s 4 అంటే మనకు రిమైండర్ 1. ఇప్పుడు యాంగిల్ ఎంత వేస్తుందంటే ఎక్స్ అంటే యాంగిల్ కాబట్టి 102 1/2 డిగ్రీస్ అనేది మనకు అవర్స్ హ్యాండ్ అనేది. ఈ గంటల ముందు చేసే కోణం ఎంత అంటే 102 102.5 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ నిమిషాల ముందు చేసే కోణం ఎంత? చూడండి, ఇంతకుముందు మనం స్లోగా చెప్పిన అన్ని వివరించుకుంటూ చెప్పిన, ఇప్పుడు ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నామంటే మనకి ఎగ్జామ్లో చాలా తక్కువ టైం ఉంటుంది, ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ మీకు రావాలంటే కంపల్సరీ మీరు స్క్వేర్స్ క్యూబ్స్ అన్నీ నేర్చుకుని ఉండాలి. మళ్ళీ మీకు మన గుణకారాలు బాగా తెలిసి ఉండాలి. ఇవి తెలిసి ఉంటే మీకు ఈజీగా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత? ముళ్ళు చేసే కోణం. ఓకేనా? నిమిషాల ముళ్ళు చేసే కోణం
చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ 3 ఇంటూ 60, ఎందుకంటే 60 మనం గంటలను నిమిషాల్లో మార్చాలంటే 60 తోటి గుణించాలి. ఆల్రెడీ ముందు చెప్పేసిన. నెక్స్ట్ అంటే మనకు 180 అంటే ఇవి 25 ఉన్నాయి, యాక్చువల్లీ 25 ఉన్నాయి, ఈ 25 మనం తీసుకుంటాం. సో 205 కానీ మనం తీసుకునేది మాత్రం ఈ 25 మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ తక్కువ అవుతుంది. అంటే మనకు ఈ ఆన్సర్ ఇట్లా క్యాలిక్యులేషన్ ప్రొడక్ట్ కాకుండా కొంచెం తక్కువ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు 60 నిమిషాలు అయితే 360 డిగ్రీలు తిరుగుతుంది. అవునా? నిమిషాల ముళ్ళు అనేది 60 నిమిషాలు పూర్తి చేస్తాం కానీ అంటే 360 డిగ్రీలు అవుతుంది. అయితే 25 నిమిషాలు తిరిగితే ఎన్ని డిగ్రీలు పూర్తి అవుతుంది అనేది మనకు కావాలి. ఎక్స్ అంటే ఇప్పుడు అడ్డగుణాలను చేసుకోండి. 60 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ 360. చూడండి, 6 ఎక్కంలా 66, 60 ఎక్కంలా 66, 25 ఇంటూ 6, 24 మనకు 24 100 ప్లస్ 2 అంటే 150. ఓకేనా? ఇది చూడండి, 25 ఇంటూ 6, 6 ఏళ్ళ 30, 3 6 మూల 18, 19, 20 సారీ 6 12, 13, 14, 15. ఓకేనా? 150. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? వాడి మధ్య కోణం ఉన్నాడు, ముళ్ళులు చేసే కోణం, మధ్య కోణం, ఇక్కడ మధ్య చేసే కోణం ఎంత అంటే, ఇప్పుడు మధ్య చేసే కోణానికి మీకు ఒక ఇంతకుముందు కూడా చెప్పిన పెద్దదాని నుంచి చిన్నది తీసేయాలని. ఇప్పుడు 150 నుంచి మనం 3 స్టెప్స్ చెప్పిన. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటిది? ఎక్కువ నుంచి తక్కువ తీసేస్తాం మనం అంతే. నెక్స్ట్ ఇక మైనస్ 102 ఆఫ్ డిగ్రీస్ చూసుకుంటే 150 నుంచి 102 తీసేయండి. 8 అంటే ఇక్కడ 14, 4 48 అంటే 48 కాదు, ఎందుకంటే హాఫ్ డిగ్రీ ఉన్నది కాబట్టి హాఫ్ డిగ్రీ క్యారీ చేస్తాం కాబట్టి ఇక్కడ హాఫ్ డిగ్రీ వస్తుంది, మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత అంటే 47.5 డిగ్రీలు. 47.5 డిగ్రీలు మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట ఇది. ఓకేనా? 47.5 డిగ్రీలు చేస్తాయి. ఈ రెండు కోణాలని మధ్య కోణం ఎంత అంటే 47 డిగ్రీస్, 47.5 డిగ్రీస్. ఓకేనా? ఇది మనకు ఇచ్చిన కోణం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇంకో క్వశ్చన్ మనకు మిట్ట మధ్యాహ్నం క్లాక్ గడియారం స్టార్ట్ అయింది, గడియారం ప్రారంభమైంది. అయితే 5 గంటల 10 నిమిషాలకి చిన్న ముళ్ళు చేసే కోణం ఎంత అన్నాడు. ఇట్లా క్వశ్చన్ అనేది మీకు ఈజీ అవుతుంది, ఎందుకంటే చిన్న ముళ్ళు చేసే కోణం ఇట్లా మీకు సింపుల్ అడుగుతాడు కాబట్టి, కొన్నిసార్లు సింపుల్ అడిగితే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇది వరకు మాత్రం చేయాలి, ఫస్ట్ స్టెప్ మాత్రం చేస్తే సరిపోతుంది. ఈ ఫస్ట్ స్టెప్ ఉంది కదా, ఈ ఫస్ట్ స్టెప్ వరకు చేస్తేనే మనకు దీని ఆన్సర్ అండి. ఎందుకంటే చిన్న ముళ్ళు చేసే కోణం అన్నాడు, పెద్ద ముళ్ళు చేసే కోణం అంటే ఓన్లీ ఇది చేయాలా. ఓకేనా? రెండింటి మధ్య కోణం అంటే మాత్రం ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చిన్న ముళ్ళు అంటే ఇది, పెద్ద ముళ్ళు అంటే ఇది. ఓకేనా? రైట్. ఇప్పుడు చిన్న ముళ్ళు చేసే కోణం అన్నాడు కాబట్టి సొల్యూషన్ చూసుకుంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూసినాం, ఇక్కడ ఏముంది ప్రాసెస్ చూస్తున్నాం. ఈ 10 నిమిషాలను గంటల్లోకి మార్చాలంటే 60 తోటి భాగించాలి. ఇప్పుడు 5 hours ప్లస్ 10/60 అంటే మనకు 6 ఏళ్ళ 30, 300 ప్లస్ 10/60, 310 60. ఓకేనా? 310 60. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ 12 hours. 12 అవర్స్కి ఓకేనా, 12 అవర్స్కి 360 డిగ్రీస్ అయితే 310 అవర్స్కి 310/60 అవర్స్కి ఎన్ని డిగ్రీలు అవుతుంది అని మనకు చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనకు డిగ్రీస్ తెలియదు కాబట్టి 12x నెక్స్ట్ 310 ఇంటూ 360. చూడండి, 310 ఇంటూ 60
ఇంటూ 360. ఇప్పుడు చూడండి 60 ఎక్కం 66ల 6 ఎక్కం 6 ఎక్కం 6ల 12. 2x is equals to 310. అప్పుడు x is equals to 310/2. ఇప్పుడు చూసుకుంటే 2ని 310ని 2 తోటి డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 అంటే 30, 30 అంటే మళ్ళీ 10 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అయితే 5ల 10. చూడండి మనకు 155 డిగ్రీలు అనేది ఎక్స్ విలువ ఏంటంటే 155 డిగ్రీలు. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇదే. ఓకేనా? ఓన్లీ ఫస్ట్ స్టెప్ చేసినాం మనం. ఇక్కడ మధ్య కోణం కాబట్టి 3 స్టెప్ చేసినాం. ఇక్కడ ఒక్కటే స్టెప్ అడిగి వాడు ఏమడిగి చిన్న మూలు చేసే కోణం ఎంత అంటే 155 డిగ్రీలు అని మనం చూసేసినాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే మనకి మిర్రర్ ఇమేజ్. అంటే మన మిర్రర్లో మన క్లాక్ ఇమేజ్ అనేది ఎట్లా కనబడుతుంది, దాన్ని ఎలా మనం తీసుకోవాలనేది చూద్దాం. రైట్నా? రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే టాపిక్ చూసుకుంటే మనకు అది మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అనేది ఒక టాపిక్. మన దేంట్లో అంటే క్లాక్స్లో మిర్రర్ ఇమేజ్ రావాలంటే 12 గంటలు మైనస్ ఇచ్చిన కాలాన్ని తీసేయాల. ఇచ్చిన కాలాన్ని తీసేస్తే మనకు కావాల్సినది ఈ మిర్రర్ ఇమేజ్ ఏర్పరిచే టైం వస్తుంది అన్నమాట. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఇది గుర్తుంచుకోండి, ఇది ఫార్ములా. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడంటే సాధారణంగా అంటే ఓన్లీ అవర్స్ ఇచ్చినప్పుడు 8 అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 11 అవర్స్, నెక్స్ట్ 3 అవర్స్. ఓకేనా? ఇట్లా అవర్స్ ఇచ్చినప్పుడు మనకు 12 తోటి మనం ఇచ్చిన దాన్ని తీసేస్తే మనకు వచ్చేదే మిర్రర్ ఇమేజ్లో ఎంత ఏర్పడుతుంది అనేది మనం గడియారం ఎంత చూస్తుంది మనం చూడవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే ఈ 12 అవర్స్ని ఈజ్ ఈక్వల్స్ టు 11 hours 60 minutesగా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ ఫార్ములా ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మినిట్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 hours 15 minutes. ఓకేనా? నెక్స్ట్ 10 hours 45 minutes, 44 minutes. ఇట్లా ఏది ఇచ్చినా మనం చేయడానికి ఉండాలి. కాబట్టి ఈ మిర్రర్ ఇమేజ్ చిన్న టాపిక్ ఏం లేదు. ఓన్లీ నెంబర్స్ ఇస్తే మాత్రం 12 నుంచి తీసేయాలి. లేదా దాంతో నెంబర్స్తో పాటు డెసిమల్ ఇచ్చి నెంబర్స్ ఇస్తే మనం 1160 నుంచి తీసేయాలి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చేద్దాం దీనికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే 8 hours అన్నాడు. 12 నుంచి 8ని తీసేస్తే మనకు ఎంత వచ్చింది? 5 hours. అంటే మనకు మిర్రర్ ఇమేజ్ అనేది 5 అని చూపిస్తుంది. క్లాక్ అనేది మనకు 5 అని చూపిస్తుంది. టైం ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. మనకు చూపించేది ఎంత? 8 చూపిస్తుంది. దేంట్లో 8 చూపిస్తుంది? మనకు మిర్రర్లో. ఓకేనా? దర్పణంలో. రైట్. ఇప్పుడు సేమ్ అదే విధంగా 12 - 11 చేసుకుంటే 1 hour. ఓకేనా? ఈ 12 hours - 8 hours, ఈ 12 hours - 11 hours అంటే 1 hour. మనకు కావాల్సిన రిజల్ట్ ఇది. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది కాబట్టి 12 - 3, 12 hours 3 hours. తీసేస్తే మనకు 3 తీసేస్తే 9, 10, 11, 12, 9 hours. రైట్. ఇది ఈ చిన్నవి ఉంటాయి. మనకి ఇట్లనే ఇస్తాడు క్వశ్చన్ కూడా. అంత పెద్దగా ఏం లాగ్ ఇవ్వడు. మ్యాటర్ ఎక్కువ వచ్చినా దాంట్లో పాయింట్స్ మాత్రం చూసుకోవాలి మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఇట్లా 3 hours 15 minutes అంటే 1160. ఇక్కడ చూడండి 1160 మైనస్ ఇచ్చిన కాలం. ఇది కూడా రాసుకోండి, ఇచ్చిన కాలం. ఓకేనా? ఇచ్చిన కాలం చేసుకుంటే అయిపోతుంది. 1160 నుంచి 315 తీసేయాలి. 0315. చూడండి 5 నుంచి 1 తీసేస్తే 4, 11 నుంచి 3 తీసేస్తే 8, 9, 10, 9, 10, 11. ఓకే. 8:45 minutesని మనం మిర్రర్లో చూసుకుంటే 315 minutes అనేది మనకు 8లో మిర్రర్లో అనేది 8:45 minutes అనేది మనకు చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 10 hours 44 minutes. అదేవిధంగా 1160 మైనస్ 10 44 అంటే 6 అంటే
ఇక్కడ 5 ఉంటుంది, 5 అంటే 4 16. ఓకే, 11 నుంచి 10 తీసేస్తే 116. ఓకేనా, 116 అవర్స్, 1 అవర్ 16 మినిట్స్. ఓకేనా, 1 అవర్ 16 మినిట్స్. సో ఈ విధంగా మనకు ఈ మిర్రర్ ఇమేజ్ అనేది మనకు ఈ క్లాక్స్లో అనేది టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే క్లాక్ అండ్ క్యాలెండర్ ముందే కూడా చెప్పాను, ముందు వీడియోలో కూడా క్లాక్ అండ్ క్యాలెండర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను అప్పుడప్పుడు మన ఛానల్లో క్వశ్చన్స్ పెడతా అంటే చూడండి. ఓకేనా, రైట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.